కోర్టు పరిశీలిస్తుంది. ఇది మళ్ళీ కొత్త ఇది రావటం. ఇంతకంటే పెద్దది పరారీలో తమ్మినేని. స్పీకర్ తమ్మినేని సీతారాము ఆయన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడన్నది ఈరోజు మొదటి పేజీలో కనిపిస్తున్న వార్త. పరారీలో తమ్మినేని. స్పీకర్ స్వయంగా అంటే మొన్నటిదాకా 2 ఏళ్ల కిందటి దాకా స్పీకర్గా ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి. ఒక్కడే కాదు, కుటుంబం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళిపోయారు అని ఈ కథనం చెప్తుంది పోలీసుల. ఇది కూడా ఆయన కుమారుడు వెంకట శ్రీవాసు, శ్రీరామ చిరంజీవి నాగ్ వీళ్ళంతా కూడా అంతకుముందేమో బతికుండగానే ఒక యజమాని చనిపోయినట్టుగా పత్రాలు సృష్టించి అతని భూమి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కావాలని దీంట్లోకి ఎవరో ఒక మహిళను తీసుకొని వచ్చి ఆమె ద్వారా ఫేక్ ఇవన్నీ చేసి పత్రాలు ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడేమో కేసు వచ్చేసరికి వీళ్ళంతా పారిపోయారు. ఈ క్రమంలో కనీసం 8 మంది పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. నేను ఇందాక పోలీసుల శాఖ మీద చేసిన కామెంట్స్ మీరు 8 మంది పోలీసులను అరెస్ట్ చేయడం అంటే ఎంత సీరియస్ చూడండి. ఇక్కడ సిఐ మీద కేసు పెట్టడం అయినా అంటే రాజకీయాల్లో పార్టీలు మారినప్పటికీ కీలకమైన ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖ ఇట్లాంటి వాటికి గురి కావడం. 8 మంది పోలీసులు దీనికి ఎక్కువగా దోహదపడ్డారు. 13 మంది అంట వాస్తవంగా, అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఓ మాజీ హోంగార్డ్ త్రినాథ్ అని, ఇంకొక ఆయన కూడా హీరామండలం సబ్ రిజిస్ట్రార్ పేరు కూడా దీంట్లో ఉంది. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పాల్సింది ఏంటంటే రిజిస్టర్ కార్యాలయాలు, నిషేధిత భూముల జాబితాల సమస్య ఈ విధంగా ఉంటే రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఒక పెద్ద కథనం నడుస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేసేది లేదని ఒక ఖండన ఇచ్చారు. కానీ ఆ ఖండన ఏమీ సంతృప్తికరంగా లేదు. దాంట్లో చాలా సూచనలు ఉన్నాయి. అంటే రిజిస్ట్రార్ ఆఫీసును ఆధునీకరించాలని. ఇంకా ఆధునీకరించడం అన్న తర్వాత అందులో ఏదో అవుట్ సోర్సింగ్ ఇస్తారో, ఏ డేటా ఎవరి చేతికి పోతే తెలియదు. మొత్తానికి ఈ తమ్మినేని సీతారాం మీద వచ్చినటువంటి ఆరోపణల్లో కూడా రిజిస్టర్ ఆఫీస్ కూడా, సబ్ రిజిస్ట్రార్ కూడా సహకరించాడు. ఆ 10 మంది పోలీసులు, ఆ హోంగార్డు వీళ్ళ ద్వారా మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమారు, సాలిపల్లి లక్ష్మణరావు, రజని వగైరాలతో ఒక దీనిగా ఏర్పడి ఇక్కడ ఇదంతా సాగించారు. అయితే ఇంకా చాలా దొంగ రిజిస్ట్రేషన్లు ఉండే అవకాశం ఉంది అని. ఇటువంటిదే మనం గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ జరిగిందని వచ్చారు. ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉంది, అలాగే ఉంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఒక ఆయన చేశాడని కూడా ఇది వచ్చింది. సో మొత్తం మీద తమ్మినేని సీతారాం మీద వరుసగా అనేక అంశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా పబ్లిక్ గ్రీవెన్స్ కింద వచ్చిందని ప్రజా పరిష్కార మహజర్లు సమర్పించేటప్పుడు. సో వాటి మీద మరింత లోతుగా విచారణ చేసి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నడుస్తూ ఉంది అని. అంటే ఒకవైపు ఆ కేసులు అలా ఉంటే మళ్ళీ కొత్త కేసులు, ఉన్న కేసుల్లో కొత్త పేర్ల జోడింపు అన్నది కూడా బాగా తీవ్రంగానే సాగటం మనం ఇక్కడ గమనిస్తున్నాం.